హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ అటవీ శాఖలో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఎఫ్బీఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ప్రీవియస్గా చాలా వీడియోస్లో రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది. రీలెవెల్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో క్రెడ్, మీషో, యాత్రా లాంటి 200+ కంపెనీస్ అయితే ఉన్నాయి. మీకు డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఇందులో జాబ్స్ అయితే పొందవచ్చు. ఫిబ్రవరిలోనే 15 lakh వాచ్ చేసేటువంటి జాబ్స్ని రీలెవెల్ వారు డెలివర్ చేశారు. ఇప్పుడు స్వాతి రాణి అనేటువంటి అమ్మాయి గురించి చెప్తాను. తను గ్రీడీ గేమ్ అనేటువంటి ఒక కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ అయితే పొందడం జరిగింది. తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని బిజినెస్ డెవలప్మెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెస్ట్లో క్వాలిఫై కావడం జరిగింది. ఫైనల్గా తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి హెచ్ఆర్ ఫీల్డ్లో తను జాబ్ అయితే పొందడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జాబ్ రోల్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కూడా జాబ్ అయితే పొంది రీలెవెల్ అచీవర్స్ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 monthలోనే రీలెవెల్ వారు 1 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని మనకి ఇక్కడ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6 lakhs నుంచి 12 lakhs per annum చొప్పున ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో టెక్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు 2000+ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకి రీలెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ కూడా 700 నుంచి 500 వరకు తగ్గించడం జరిగింది. అంటే మీరు ఈజీగా జాబ్ అయితే పొందే ఛాన్స్ అయితే మనకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రీలెవెల్ వారు ఎవరైతే టాప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి యాపిల్ గుడీస్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పొందినటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా జాబ్ కావాల్సినటువంటి వారు ఉంటే వారికి స్వాతికి సంబంధించినటువంటి స్టోరీని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళైతే మోటివేట్ అవుతారు. సో మీకు ఉన్నటువంటి డ్రీమ్ జాబ్ని రీలెవెల్ ద్వారా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ రాసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, తెలంగాణ అటవీ శాఖలో ఉన్నటువంటి 1668 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓకి సంబంధించి 92 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓకి సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 3 పోస్టులకి సంబంధించి సపరేట్ వీడియో అయితే పుట్ చేస్తున్నాను. మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి మరొక వీడియో మీకు అన్ని డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ 3 ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ అలాగే ఎఫ్ఆర్ఓ పోస్టులు మొత్తంగా మనకి 1499 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 వేకెన్సీస్ అయితే మనకి భర్తీ కాబోతున్నాయి. సో వీటికి సంబంధించి 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా ఎఫ్బీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, హైట్ ఎంత ఉండాలి, పీఈటీ డీటెయిల్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. సో చివరి వరకు అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మనకు అప్పుడు 18 నుంచి 31 అని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అనేది మనకి పెరుగుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి వెరీ సూన్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. శాలరీ డీటెయిల్స్లో కూడా మనకి మార్పులు అయితే ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా పిఆర్సీ రిలీజ్ చేశారు కాబట్టి మంచి శాలరీస్ అయితే ఈ యొక్క ఎఫ్బీఓ పోస్టులకి అయితే ఉంటాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయ్యేటువంటి ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఎఫ్బీఓకి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. సో ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 163 సెంటీమీటర్స్ అనేవి ఈ పర్టికులర్ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు హైట్ విషయంలో. సో హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 163 ఉండాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మేల్కి వచ్చేసి దీనికి సంబంధించి 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్కి హైట్ విషయంలో 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి నార్మల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి హైట్లో 5 సెంటీమీటర్స్ తగ్గించి వీరికైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎవరంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, భూటానీస్కి, సిక్కిమీస్కి, అలాగే కుమ్మునోయ్కి, అలాగే గౌహతి, మణిపూరి ఈ పర్టికులర్ ప్రాంతాల వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వారికి ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో 5 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే
ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి నార్మల్ ఐసైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఐసైట్ విషయంలో నార్మల్గా ఉండాలి. ఇంకా వాకింగ్ టెస్ట్ అనేది పెడతారు ఫ్రెండ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టెప్ కింద కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 4 అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వాకింగ్ని మీరు కంప్లీట్ చేయాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఇస్తారు డిస్టెన్స్, 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ షాల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్నే మీకు ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాకింగ్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు, ఇది జస్ట్ క్వాలిఫై అవ్వాల్సినటువంటి టెస్ట్ అనమాట. మీకు రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చినా ఇందులో డిస్క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్లో మీకు ఈ జాబ్ అనేది రాదు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిటేజ్ అనేది ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇస్తారండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 5 బోనస్ మార్క్స్ ఇస్తారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 3 బోనస్ మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 1 బోనస్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి నార్మల్ ఏజ్ లిమిట్తో పాటు ఇక్కడ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే పేపర్ 1 నుంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 నుంచి జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో పేపర్ 1లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటనేది మెన్షన్ చేశారు. మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో 10th స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి. ఈ విధంగా మనకి టీఎస్పీఎస్సికి సంబంధించి ఉండేటువంటి పేపర్ 1కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కిందకు వస్తుంది. సో ఇది కనుక మీరు కొత్తగా ప్రిపేర్ అవుతుంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇవి. సో ఈ విధంగా సిలబస్ అయితే ఇచ్చారు. సో ఇది ఎఫ్బీఓకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్ఆర్ఓకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. మనకి ఈ నోటిఫికేషన్ 2017లో రావడం జరిగింది. సో అప్పుడు మనకి 67 వేకెన్సీస్తో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకా మనకి మంచి వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అప్పుడు 18 నుంచి 28 ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏజ్ లిమిట్ అనేది పెరుగుతుంది. అలాగే శాలరీలో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. శాలరీ అనేది ఇంకా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 31,000 కంటే కూడా ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ యూనివర్సిటీ నుంచి అయినా కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు చదివినటువంటి డిగ్రీలో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ అనేవి కలిగి ఉండాలి. అది అగ్రికల్చర్కి సంబంధించి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లైక్ అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి డిగ్రీ అయినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఫారెస్ట్రీ, జియాలజీ, అలాగే హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీకి సంబంధించి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీకు ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా కూడా మీరు చదివినటువంటి డిగ్రీలో ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయొచ్చు. సో ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ ఫర్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా హైటు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫర్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి, 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 25 కిలోమీటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 అవర్స్లో మీరు ఈ యొక్క వాకింగ్ టెస్ట్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 74 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి. అలాగే 16 కిలోమీటర్స్కి సంబంధించి వాకింగ్ టెస్ట్ అనేది పెడతారు. 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. అంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పర్టిక్యులర్ క్యాండిడేట్స్‌కి దీనికి సంబంధించి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గోర్ఖాస్‌కి, నేపాలీస్‌కి, అస్సామీస్‌కి, మేఘాలయ క్యాండిడేట్స్‌కి, ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే మన స్టేట్లో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్ అయినా కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి వారికి హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 145 సెంటీమీటర్స్ అయితే దీనికి సంబంధించి హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అలాగే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గోర్ఖాసు, కాశ్మీరీసు, సిక్కిమీసు, భూటానీసు, త్రిపురకు సంబంధించినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇచ్చినటువంటి 18 నుంచి 28 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకి 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. యూనిఫామ్ పోస్టులన్నిటికీ కూడా మనకి ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆ యొక్క ఏజ్ లిమిట్‌కి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు కొత్తగా. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారండి. జనరల్ ఇంగ్లీష్ పేపర్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి వస్తాయి. మ్యాథమెటిక్స్ పేపర్ నుంచి 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. తర్వాత ద మార్క్స్ ఇన్ ద అబౌట్ టు ఎగ్జామినేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో, ఈ 2 టెస్టులు కూడా మీకు పెట్టేటువంటి ఈ 2 పేపర్లు కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇవి మనకి ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ పేపర్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. ఆప్షనల్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది, 1 ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఇస్తారు. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అయితే ఇది ప్రీవియస్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూలు ఉండేటువంటి పోస్టులన్నిటికీ కూడా ఇంటర్వ్యూలని రద్దు చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో, ఇంటర్వ్యూ అనేది ఈ యొక్క ఎఫ్ఆర్ఓ పోస్టులకు ఉండదు. సో, ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 450 మార్కులకే ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 50 మార్క్స్ యొక్క ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో, కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షనల్ పేపర్స్ అయితే ఇచ్చారండి. సో, ఇక్కడ మనకి సెకండ్ పేపర్లో ఆప్షనల్ పేపర్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ పేపర్స్లో అగ్రికల్చర్ నుంచి జువాలజీ వరకు మనకి ఇక్కడ ఆప్షనల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హార్టికల్చర్, జువాలజీ అని చెప్పేసి ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ 21 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఒక సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఎఫ్ఆర్ఓ పోస్టులకి సంబంధించి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ పేపర్ ఏదైతే ఉందో సో, దానికి సంబంధించి సిలబస్ అంతా కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో, నేను మీకు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. సో, ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే అలాగే ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క సిలబస్ అంతా కూడా ఉంటుంది కాబట్టి నేను మీకు సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ అదర్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఎఫ్ఎస్ఓకి సంబంధించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 2017లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూద్దాము. సో, అప్పుడు కూడా మనకి 90 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు 18 నుంచి 31 సంవత్సరాలు ఇచ్చారు. సో, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు బాటనీ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నా లేదా ఫారెస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ కలిగినటువంటి డిగ్రీ అయినా లేదా హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ ఆర్ అగ్రికల్చర్ కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి వారు ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి మీరు ఆ పర్టికులర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేయొచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ మీకు డిగ్రీలో ఉంటే అప్లై చేయొచ్చు ఈ యొక్క ఎఫ్ఎస్ఓ పోస్టులకి. సో, దీనికి సంబంధించి కూడా 163 సెంటీమీటర్స్ మెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు, 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఇచ్చారు. ఇంకా 150 సెంటీమీటర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అండ్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ హైట్ రిలాక్సేషన్ అయితే
ఇవ్వడం జరిగిందండి. ఇంకా వాకింగ్ టెస్ట్ అనేది పెడతారు. వాకింగ్ టెస్ట్ సేమ్ యాజ్ యూజువల్గా 25 కిలోమీటర్స్ ఫర్ మెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి. 16 కిలోమీటర్స్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కలిగి ఉంటే 5 మార్క్స్ బోనస్ ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ కలిగి ఉంటే 3 మార్క్స్ బోనస్ ఉంటుంది. బోనస్ మార్క్స్ ఉంటాయి. ఇంకా ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కలిగి ఉంటే 1 మార్క్ బోనస్ మార్క్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఉన్నటువంటి ఏజ్ లిమిట్కి ఇక్కడ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పేపర్ 1 నుంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 నుంచి జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సేమ్ లైక్ మనకి ఎఫ్బీఓ లాగా ఉంటుంది ఈ యొక్క ఎఫ్ఎస్ఓ పోస్ట్లో. సో ఇక్కడ సిలబస్ అయితే మీరు చూడొచ్చు. సేమ్ మనకి ఎఫ్బీఓకి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది మనకి ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. సో నేను మీకు ప్రీవియస్ పేపర్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.